హాయ్ అండి. ఎప్పుడైనా ఇలా మినపప్పుతో మురుకులు ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటాయండి. దీనికోసం 2 కప్పుల వరకు మినపప్పుని 3 గంటల వరకు నానబెట్టేసుకొని, 3 గంటల తర్వాత వాటరన్ని వడగట్టేసుకొని, ప్రెషర్ కుక్కర్‌లో 3 కప్పుల వరకు నీళ్ళు పోసుకొని, మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే ఇలా సాఫ్ట్‌గా అవుతుందండి. దాన్ని చల్లార్చుకుందాం. ఒక కప్పు మినపప్పుకి 3 కప్పుల బియ్యం పిండి సరిపోతుందండి. సో, నేనిక్కడ 6 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకున్నాను. 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని, మినపప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా కలుపుకున్నాక కొద్దిగా 60 ఎంఎల్ వరకు వేడి ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. మనం మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుందండి. కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ చల్లుతూ కలుపుకోండి. ఇలా మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టి కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి. మన మురుకులు చాలా వస్తాయి. దీన్ని మురుకుల పీటకి ఆయిల్ అంతా రాసేసి దాంట్లో పెట్టేసుకొని, ఇలా మూత పైన అయినా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్‌గా ఇట్లా వేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటాయండి.